మాష అక్షభ్యాసంకి వెళ్తున్నాం. ర్యాక్లో అయిపోయింది, ఇప్పుడు మాష తీసుకొని అక్షభ్యాసం గుడికి వెళ్తున్నాం. క్యాబ్లోని సికింద్రాబాద్ అక్కడ ట్రైన్ ఎక్కి బాసరాకి వెళ్తున్నాం కదా మాస్టర్. ఫైనల్గా రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము క్యాబ్లోని. చూసారా రైల్వే స్టేషన్ జనాలు ఎప్పుడు ఉంటూనే ఉంటారు సికింద్రాబాద్. మా ట్రైన్ 2 hours లేట్. తెలుసు కదా మన ఇండియన్ రైలు ఎప్పుడు లేటే. ఇండియన్ రైల్వే నమ్ముకొని ఏ టికెట్స్ నేను రిటర్న్ కూడా తీసుకున్నా 6 o'clockకి. ఆ ట్రైన్ అయినా లేట్ వస్తే ఓకే, అది ఆ టైం కరెక్ట్గా వచ్చింది అనుకోండి రిటర్న్ కూడా మిస్ అవుతాం. ఏదో ఒకటి ఎక్కడ ట్రైన్స్ ఉండే భాషకి 2 తర్వాతే అంటున్నారు. రైల్వే స్టేషన్కి వచ్చామంట. చూసారా మేము భాషలో ఎంత ఏంటి కాస్ట్ అన్నీ కూడా పెడతాం, ఫుల్ వీడియో కూడా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మేము ఎక్కే ట్రైన్ వచ్చింది, ఇప్పుడే వచ్చింది. చెప్పు 1.5 లేట్. 1.5 hour లేట్ అవగా మేము 1:30 కల్లా వెళ్తాము. సో 2 o'clockకి గుడి రీఓపెన్ చేస్తారు, అప్పుడు వెళ్తాము. 11కి మూసేస్తారు, మరి 12 o'clock ఓపెన్ చేస్తారు. సో మేము దీనికి టికెట్ స్లీపర్ తీసుకున్నాం. స్లీపర్కి 175 రూపీస్ పడింది పర్సన్కి. సో నేను మా మమ్మీ డాడీ మా హస్బెండ్ మా పాప వెళ్తున్నాం. మొదటిసారి వెళ్తున్నా బాసరాకి. చదువు నేర్చుకోవడం నేను కూడా అక్షరాభ్యాసం కోసం వెళ్తున్నాను. మా హస్బెండ్ కూడా అక్షరాభ్యాసం చేపిస్తాను. ఈ ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. విండో సీట్ వచ్చింది, పైన నేను కింద మాస్ పడుకుంటాను. మాస్ ఎక్కడికి వెళ్తున్నావు? హైదరాబాద్ కాదు, బాసరాకి. నేను అక్షరాభ్యాసానికి వెళ్తున్నాను. చెప్పు. అలా పనులపై నేను కూడా అక్షరాభ్యాసం చేసుకుంటాను. పడుకున్నారు. చూసారా మా హస్బెండ్ ఎలా వాడుకుంటున్నామో. మీరు కూడా ఎలాగే ట్రై చేయండి, ఒకటే సీట్. ఫైనల్లీ 1:30కి దిగాం. 1:30కి వచ్చాం బాసరాకి. చూసారా ఫేస్లు అన్నీ ఇలా అయిపోయి మళ్ళీ అక్కడ వెళ్ళాక ఫ్రెష్ అయ్యి మళ్ళీ టెంపుల్లోకి వెళ్ళాలి. బాయ్ బాయ్. నిజామాబాద్ 1వ నెంబరు ప్లాట్ఫామ్లకు రానున్నది. యాత్రికులు బుక్ చేసుకున్నాం. ఆటో మనిషికి 20 రూపాయలు అంటే ఇక్కడ ఉండి బాసరాకి 20 రూపాయలు. బాసరాకి 20 రూపాయలు ఇక్కడ ఉండి రైల్వే స్టేషన్ నుండి బాసరాకి 20 రూపాయలు అంటే ఆటో చార్జ్. బాసరా టెంపుల్ దగ్గరకు వస్తాం. మేము ఎప్పుడు వస్తాం అప్పుడు ఎక్కడికి వెళ్ళి అక్కడ వర్షం పడిపోతుంది. టెంపుల్ దగ్గర కూడా వర్షం పడుతుంది. అందుకు ఆగమన్న వర్షం అందుకు ఆగు. అడుగు మాస్టర్, వర్షం ఆగు. మేము టెంపుల్కి వచ్చాం, ఆగాలి. టెంపుల్ లోపలికి వెళ్తున్నా. టెంపుల్ ఇదే లోపలికి. వర్షం మాత్రం చాలా ఎక్కువ పడుతుంది. పైకి వెళ్ళాలి అలాగే. ఫైనల్గా మేము 20 రూపీస్ పర్సన్కి అన్నారు. సో మేము 4 ఉన్నామని చెప్పి మేము ఒక ఆటో పెట్టుకున్నాం. 100 రూపీస్కి వచ్చాడు, గుడి దగ్గర దింపేశాడు. గుడి నుంచి గోదావరికి 1 కిలోమీటర్ అంట, కానీ 1 కిలోమీటర్ కూడా వెళ్ళడానికి 100 రూపీస్ అంట మళ్ళీ ఎక్స్ట్రా. మొత్తానికి ఏవో నువ్వు 3 ప్లేసెస్ చెప్పాడు, అవన్నీ చెప్పాలంటే 400 అన్నాడు. సో వద్దని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాడు. వర్షం మాత్రం చలి ఎక్కువ పడుతుంది. మా అదృష్టం ఎక్కడికి వెళ్తే అక్కడ వర్షం. కానీ మాకు వర్షం పడుతుంది కదా, చలి ఎక్కువ వర్షం పడుతుంది. ఫుల్ వర్షం. మాసు శ్రీలత నడుచుకుంటూ వెళ్తాను. చలి ఎక్కువ వర్షం పడుతుంది. ఎందుకంటే ఫుల్ చెరువు అయిపోయింది. పైన మంకిస్తాను, ఫుల్ చెరువు అయిపోయింది. మాసం చూడండి ఈ షాప్ దగ్గరకు వచ్చాం. ఈ సెట్ అవుట్ 200 రూపాయలు. ఫస్ట్ కుంకుమ అక్షంతాలు ఈ కుంకుమ సెట్ చేసుకోండి. 3 పలకలు ఒక పెద్ద పలక ఇచ్చారు. పెద్ద పలక మనం ముంచేసుకుంటాము. ఇక పసుపు కుంకుమ బియ్యం అన్నీ ఇచ్చేస్తాం. అన్నీ కదా మాస్టర్ ఇట్లా మాస్టర్ మాస్టర్ మాత్రం వస్తువులు ఆడుతుంది. జారిపోతాం మాస్టర్. 1000 రూపాయల టికెట్కి వెళ్తున్నాం. అక్షరాభ్యాస కోసం లోపలికి వెళ్తున్నాం. 1000 రూపాయల టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంది, ఇక్కడికి వెళ్తున్నాం. పూజ కంప్లీట్ అయిపోయింది. పూజ చేసాక మా శ్రీలత, మా అత్తయ్య గారు, మా అయ్య గారు పూజ చేస్తారు. మా పూజ కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయింది కదా, సరస్వతి పూజ కంప్లీట్ అయిపోయింది.
భూగర్భ శివుడు అంటారు. దర్శించుకోవాలి. భూగర్భ శివుడు తీసుకున్నాం. భూగర్భ శివుడు మాస్టర్ తీసుకో. మాస్టర్ స్టేట్ మాస్టర్ చూడు. మాస్టర్ ఫైనల్గా దర్శనం అయిపోయింది. నేను ఇలా ఈ డ్రెస్ వేసుకున్నా. మా హస్బెండ్ మాషుకి ఈ డ్రెస్ వేసాం. మాషుకి చూసారా పూజ అయిపోయింది. పంతులు గారు ఒంటి మీద కూర్చోబెట్టి చేయించారు. మనం ఓన్లీ పలకలకి వాటికి పూజ చేయడమే. పంతులు గారు ఒంట్లో కూర్చోబెట్టి చేయిస్తారు. మనకు తోచిన దర్శనం వేయడమే. మేము 1000 రూపాయల దర్శనానికి వెళ్ళామని చెప్పాం. అక్షరాభ్యాసానికి వెళ్ళామని చెప్పాం కదా. సో మేము 1000 రూపాయలకి వెళ్ళాం. ఇది గుడి టాప్లో చూసారా. లోపల ఫోటోలు అయితే తీయకూడదు, వీడియోలు అవి తీయకూడదు. సో మేము బయటకు వచ్చాక తీసాం. పైకి వంకీస్ ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్త ఫుడ్ ఐటమ్స్ అవి తెచ్చుకునేటప్పుడు. మా నాన్నగారు, మా మమ్మీ. నేను కూడా అక్షరాభ్యాసం చేయించుకున్నాను. నాకు ఇది గోశాల. గోశాల అని చెప్పి ఒక గోవు నుంచారు పైన. గోశాల కదా మాస్టర్. ఏముంది? గోశాల. ఒక కొవ్వు ఉంది కదా. ఏముంది? ఒక ఆవు ఉంది. ఏముంది మాస్టర్? ఒక ఆవు ఉంది. ఇలాగా గుడి దగ్గర నుంచి ఇటు సైడ్ వే ఉంటుంది. ఈ వేకి ఇలా వస్తే ఇక్కడ వినాయకుడు ఇంకా సరస్వతి దేవి పెద్దగా ఉంటారు కదా. ఆ విగ్రహం ఇంకా శీలవతి ఉంటారంట. శీలవతి విగ్రహం శిల ఉంటుందంట. చాలానే ఉన్నాయి. ఒక 5 అలాగా. నేను రిటర్న్ వచ్చాక మీకు అక్కడ ఏమేమి ఉంటాయని చూపిస్తాను. ఆ బోర్డు మీద ఉన్నాయి. మాషు వాళ్ళ డాడీ నడుస్తున్నారు. బొమ్మలు కావాలంట మాషుకి. వెళ్ళేదారిలో ఇలా షాప్స్. ఇలా పైకి వెళ్ళాలి. చాలా మెట్లు ఉన్నాయి చూసారా. ప్లేస్ అంతా చూసారా ఎలా ఉందో. నాకైతే ఏపీలో విజయవాడలో తిరిగిన ఫీలింగ్ వస్తుంది. సో మీరు కూడా రావచ్చు. అక్షరాభ్యాసం ప్రశాంతంగా చేసుకోవాలనుకుంటే వ్యాధ మహర్షి గృహ అంట. ఇక్కడ వ్యాధ మహర్షి ఉంటారు. మహర్షి చేసేవారు. ఇది పై వ్యూ. సరస్వతి దేవి గారు పైకి ఉంది. శిలలు కూడా లేవు అంతే. ఫైనల్లీ గుడి బయట. ఇదంతా గుడి బయట. ప్రశాంతంగా చేసుకోవాలి అనుకుంటే ఇంట్లో చేసుకోండి. ఏదైనా పర్లేదు. పంతులు గారితో రాయించుకోవాలంటే గుడికి రండి. గుడికి వచ్చి పంతులు గారితో రాయించుకున్నాక 1000 రూపాయల దర్శనం అయితే గుడి లోపల అమ్మవారి గుడి దగ్గర పంతులు ఒళ్ళో కూర్చోబెట్టి చేపిస్తారు. ఇలా దండ అవన్నీ వేసి. లేదు అనుకుంటే 150 రూపాయలు అక్కడ మండపం ఉంటుంది. మండపంలో ఒక పంతులు ఉంటారు, ఆయన చేస్తారు. అందరూ ఒకసారి చేపిస్తారు. ఇది మొత్తం ప్లేస్ అయితే చాలా పెద్దది ఉంది. అసలు చాలా పెద్ద. ఎంతదంటే ఇక్కడ నుండి ఇంకా డౌన్ కింద వరకు ఉంది. చాలా కింద వరకు ఉంది. చాలా పెద్ద ప్లేస్. కానీ దీన్ని బాగా అప్డేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. సరస్వతి టెంపుల్ మాత్రం ప్లేస్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఇదంతా ప్లేసే. ఇదంతా చాలా ఎక్కువ ఉంది. కానీ మన వాళ్ళు ఎందుకు అభివృద్ధి చేయట్లేదో మనకైతే తెలియదు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. మనం వెయిట్ చేస్తాం అంతే కదా. ప్లేస్ అయితే చాలా పెద్దది ఉంది. చాలా ఎక్కువ అసలు ఫుల్గా. ఫైనల్లీ దర్శనం అయిపోయింది. గుడి నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. మాకు ఇంకా 1 అవర్ టైం ఉంది ట్రైన్కి. సో మేము నడుచుకుంటూ వెళ్దామని. ఇప్పుడే తిన్నాం, డైజెస్ట్ అవుతుంది. ఇంకా ఆటో వాళ్ళు కూడా ఎక్కువ అడుగుతున్నారు. సో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నమాట. మా మమ్మీ, మా పాప, మా డాడీ ముందు నడుస్తున్నారు. మేమిద్దరం నెమ్మదే వెనకతలు నడుస్తాం. ఇంతే. బాయ్ బాయ్. పట్టుకుంటున్నామండి. బాయ్ 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 ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, మొదటిసారి నేను మాస్ మెట్రో ట్రైన్స్ ఎక్కుతున్నా. నేను ఆఫీస్కి యాక్చువల్లీ మీకు కూడా చెప్పనా, మెట్రో వేసినప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను చిన్నప్పుడు. ఎప్పుడంటే 2008లో అప్పుడు. నేను మా అన్నయ్య వాళ్ళ ఆఫీస్కి వెళ్తా ఉండేటప్పుడు ఎక్కుతా అనమాట. వీళ్ళు ఇదే ఫస్ట్ టైం. మెట్రో ఓపెన్ చేస్తారు, అన్ని చేస్తారు, మళ్ళీ ఇప్పుడు ఎక్కుతున్నాను. మొదటిసారి మెట్రో ఎక్కుతున్నాను. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేస్తాను.